నంద్యాల జిల్లా గడివేముల మండలంలో ఈరోజు సిపిఎం లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ఎంపీడీఓ గారికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ మండలంలో ఎక్కువ శాతం కూడా నీటిపారుదల ఉండేటువంటి వాతావరణం ఇక్కడ ఉంది. ప్రధానంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మండలంలో చాలామంది కూడా పేదవాళ్ళు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదలకు సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాల దగ్గరకు కావస్తా ఉంది. మరి నేటికి కూడా ఎన్నికల కంటే ముందు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మేము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పారు. మరి అయితే ఈరోజు చెప్పిన దానికి మాటకు భిన్నమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కేవలము సూపర్ 6 అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. సూపర్ 6 అమలు చేయడం అంటే ఒక్క 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడమేనా అంటే ఇది సరైనది కాదు. ఈరోజు మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూడండి, అన్ని గ్రామాల్లో కూడా చాలామంది భర్త చనిపోయిన వాళ్ళు, వృద్ధాప్య వితంతువులు, మరి ఆ రకంగా వికలాంగులు చాలామంది ఆ రకంగా ఈరోజు పేదమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి పేదవాళ్ళ కోసం ఈరోజు ప్రభుత్వము ఆ రకంగా కూడా కొత్త పెన్షన్ సైట్ ఓపెన్ కాని పరిస్థితి ఈరోజు ఉంది. ఎంత దుర్మార్గమైన పరిస్థితి అంటే ఇక్కడ నుంచి సచివాలయంలో అప్లై చేసుకోని చెప్పేసి ఎండిఓ గారు చెప్తా ఉన్నారు. సచివాలయం పోతే ఎండిఓ ఆఫీస్ పోమంటారు, ఎండిఓ ఆఫీస్ పోతే కలెక్టర్ ఆఫీస్ పోమంటున్నారు. కలెక్టర్ గారికి మేము గ్రీవెన్స్లు అర్జిస్తే ఇది రాష్ట్ర వ్యాప్తంగా సమస్య అండి, సైట్ ఓపెన్ కాలేదు అంటున్నారు. నిజంగా ఈరోజు అర్హులైన వాళ్ళు చాలామంది ఈరోజు పేదలు ఉన్నారు, వాళ్లకు సైట్ ఓపెన్ చేసుకోవడానికి లేని పరిస్థితి ఈరోజు ఉంది. మరి గత ప్రభుత్వం కంటే మేము భిన్నగా చేస్తామని చెప్పేటువంటి మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు తక్షణమే ఏదైతే ఈరోజు ఉన్నటువంటి వితంతు వికలాంగుల పెన్షన్లను, వృద్ధాప్య పెన్షన్లను తక్షణమే ప్రతి ఒక్కరు కూడా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ మధ్యకాలంలో చాలా మంది చెప్తా ఉన్నారు జిల్లాకు 200 పెన్షన్ మేము మంజూరు చేస్తామని చెప్తా ఉన్నారు. ఎవరికి ఇస్తారు ఈ పెన్షను అంటే ఈరోజు ఏదైతే తిరువాత పెడితే ఆ గింజలు ఇచ్చేటువంటి పరిస్థితి రోజు మనకు ఉంది తప్ప నిజమైనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం చాలా చిన్నచూపు చూస్తూ ఉంది. చాలా మంది ఈరోజు కుటుంబాల్లో ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. అందుకొరకే తక్షణమే కొత్త పెన్షన్ మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా కూడా గ్రామీణ ప్రాంతాల్లో మరి మేము ప్రభుత్వం అధికారంలోకి వస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర ఇచ్చారు, మేము అధికారంలోకి వస్తే 3 సెంట్లు ఇస్తామన్నారు. మరి ఈరోజు నేటికి కూడా ఒక అర్జీ పెట్టుకోవడానికి ఎక్కడ కూడా సచివాలయంలో కానీ ఎండిఓ ఆఫీస్లో కానీ ఎంఆర్ఓ కార్యాలయంలో సచివాలయంలో అర్జీ పెట్టే పరిస్థితి రోజు కనపడతా ఉంది. మరి అందుకనే తక్షణమే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా 3 సెంట్ల స్థలం ఇవ్వాలని, ఎన్నికల ముందర మేము అధికారంలోకి వస్తే 5 లక్షల రూపాయలు ఇల్లు మంజూరు చేస్తామన్నారు. ఆ రకమైనటువంటి డిమాండ్ రోజు మేము ప్రభుత్వం ముందుతున్నాం. తక్షణమే వాటిని అమలు చేయాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వము ఏదైతే మహాత్మా గాంధీ పథకాన్ని జీరామ్జీ అనేటువంటి పేరు మార్చింది. పేరు మార్పు చేయడం వలన మరి ఏమన్నా ఈరోజు వ్యవసాయ కార్మికులకు ఒరిగిందా, రైతులకు ఏమన్నా న్యాయం జరుగుతుందంటే అదేం లేదు. ఈరోజు కేవలం కూడా కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ఈరోజు బీజేపీ ప్రభుత్వము గాంధీ పేరును తొలగించడానికే పేరు మార్చారు తప్ప ఈరోజు వామపక్ష పార్టీలు, వ్యవసాయ కూలీలు, రైతులు ఈ పథకంలో చిన్న సన్నకారు రైతులు ఉపాధి పనులకు పోతా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గతంలో మనం చూసాం, చాలా ఏళ్ళుగా ఈ పథకం సక్సెస్ అయింది. 2005లో ఈ పథకం వస్తే 2007లో 6లో ఈ ప్రాంతంలో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ పని అమలవుతా ఉంది. మరి దీని ద్వారా ఆర్థిక వనరులు కుటుంబాల భారం కూడా పెరిగిందని చెప్తా ఉన్నారు శాస్త్రవేత్తలు. మరి అలాంటి పథకాన్ని మేము 200 రోజుల పని దినాలు కల్పించాలి, పెరిగే ధరలకు అనుగుణంగా 600 రూపాయల కూలి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంట్లో అక్కడక్కడ అవినీతి జరుగుతుంది అంటున్నారు. ఆ అవినీతిని నిర్మూలించండి, నాణ్యమైన పని పెట్టాలి, మెత్తటి చోట పని పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా 125 రోజులు ఈరోజు పని దినాలు కల్పించని చెప్తా ఉన్నారు. దానివల్ల పెంచారు తప్ప ఈరోజు కూలి వేతనము 300 రూపాయలు పడిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. అందుకొరకే పాత విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి సిపిఎం లిబరేషన్ పార్టీ గ్రామీణ పేదరిక వ్యవసాయ కార్మిక సంఘం కిసాన్ మహాసభగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ప్రభుత్వం ఈ డిమాండ్లను పరిష్కరించకపోతే ఎండిఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తూ, నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి. నాతో పాటు ఈ కార్యక్రమంలో గడివేముల మండల కార్యదర్శి అబ్దుల్ సలాం గారు, జిల్లా నాయకులు గారు చిన్న శీలన్న గారు, నందికొట్కూరు మండల కార్యదర్శి కాటేపోకు సామన్న, నంద్యాల నాయకులు ప్రవీణ్ గారు, రాజశేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.